అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. బిగ్ బాస్ పైన ఎప్పుడైతే మనం అలిగేషన్స్ చేస్తామో, అంటే మామూలుగా దానిపైన ఎప్పుడైతే అది మనకు అనవసరం అయినప్పటికీ కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడతామో, లేదు దన తన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తామో, అప్పుడు మనకు ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బిగ్ బాస్‌లో ఉండేటువంటి వాళ్ళు బయటికొచ్చినప్పుడు దానిపైన నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే అనవసరంగా ఎలిమినేట్ చేశారు. నేనంతా పెర్ఫార్మన్స్ బాగానే చేశాను. నాకిచ్చిన టాస్కులు కూడా కంప్లీట్ చేశాను. అయినా కూడా నన్ను కావాలనే ఎలిమినేట్ చేశారు అని ఆరోపణలు చేస్తా ఉంటారు. అది మనం తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొంచెం ముందుకు జరిగింది. ఇది అగ్ని పరీక్షల్లోనే మొదలైతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో అగ్ని పరీక్షకు చాలా అంటే చాలా నెగటివిటీ అయితే ఏర్పడింది. ఆల్రెడీ నేను గత కొన్ని రోజుల్లో 2 వీడియోలు చేశాను అగ్ని పరీక్ష గురించి. ఒక అమ్మాయి మోసం జరిగిందని, ఇంకొక అబ్బాయి సేమ్ అలాగే మోసం జరిగిందని. సో, కేవలం అగ్ని పరీక్షలో ఉండేటువంటి జడ్జెస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు కేవలం ఇన్‌ఫ్లుయెన్సర్‌లని, అంటే కొంచెం పేరు పొందినటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకొని, మిగతా వారిని ఏదో తూతూ మంత్రంగా జరిపించి, ఎందుకు అంటే వీళ్ళ పైన అలిగేషన్స్ రావద్దు అని కేవలం అట్లా పైన పైన జరిపించేసి బయటికి పంపించేస్తున్నారు. సో, అలాగే రీసెంట్‌గా ఇంకొక వ్యక్తిని కూడా బయటికి పంపించడం జరిగింది. అతను కూడా చాలా ఫేమస్ అయిన వ్యక్తిని. అయినా కూడా బయటికి ఎలా పంపించారు? ఎందుకంటే అతను మన తెలుగు రాష్ట్రాలలో తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. అంత ఫేమస్ అయిన వ్యక్తిని బయటికి పంపించారు. అసలు మరి అతను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయలేదా? లేదు అంటే అతను మరి బిగ్ బాస్‌లో లోపలికెళ్తే ఏదైనా రచ్చ రచ్చ చేస్తాడు అని మరి ఎలిమినేట్ చేశారా అనేది తెలియదు. కానీ అతను మాత్రం బయటికి వచ్చేసి అగ్ని పరీక్ష పైన తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడాడు. సో, అతను మరి ఎందుకు బయటికొచ్చారు? ఎందుకు పంపించారు? అతను బిగ్ బాస్ పైన ఏమని మాట్లాడాడు? అంటే అగ్ని పరీక్ష పైన. సో, ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిగ్ బాస్ సీజన్ 10కి ముందే హీట్ మొదలైంది. ఆల్రెడీ అగ్ని పరీక్ష ఆడిషన్స్ కంప్లీట్ కావడంతో 15 ఫైనలిస్టు ఎంపిక చేశారు. వీరికి వివిధ టాస్కులు పెట్టి వీళ్ళలో 5గురిని కామనర్స్ కోటాలో ఎంపిక చేసి బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి పంపించబోతున్నారు. అయితే ఆగస్టు 15 నుంచి ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన ఎపిసోడ్‌లు జియో హాట్‌స్టార్, స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుండగా వందలాది మంది కామనర్స్‌ను అగ్ని పరీక్షలో పాల్గొన్నారు. అయితే చాలా వరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, యూట్యూబర్స్‌కే ఈ ఆడియన్స్‌లో చోటు తగ్గగా వాళ్ళలో ఉప్పల్ బాలు కూడా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు మొత్తం ఈ అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన వాళ్ళు 15 మంది. అందులో 10 మందిని లోపలికి పంపిస్తారు. ఇంకొక 5 మందిని బయటకు పంపిస్తారు. ఈ రియాలిటీ షో అంటే బిగ్ బాస్‌లో వెళ్ళే ముందు అగ్ని పరీక్ష అనేది ఆగస్టు 15 నుండైతే ఎపిసోడ్స్ మరి ప్రసారం చేస్తారు. సో, ఇందులో అంటే ఈ నాకు తెలిసిన దాన్ని బట్టి దీనిలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గాని, యూట్యూబర్స్‌కే గాని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే కొంచెం ఫేమస్ ఉంటే బిగ్ బాస్ చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని, దాని టీఆర్‌పీ పెంచుకోవచ్చని ఉద్దేశంతో కేవలం వీళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసి మిగతా వాళ్ళను రిజెక్ట్ చేశారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో ఉప్పల్ బాలు కూడా ఉన్నాడు. సో, మరి అతనికి ఏ విధంగా అన్యాయం జరిగిందనేది ఒకసారి చూద్దాం. రీసెంట్‌గా ఉప్పల్ బాలు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఓడియమ్మ! ఆఖరికి ఉప్పల్ బాలుని కూడా వదిలిపెట్టలేదా ఈ బిగ్ బాస్ వాళ్ళు అంటూ సెటర్లు పేలాయి. అయితే ఈ ఆడిషన్స్‌కి యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా గత సీజన్ మాదిరే నవదీప్, బిందు, మాధవి, అభిజిత్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ఫైనల్ కంటెస్టెంట్స్‌ని వీళ్ళే సెలెక్ట్ చేయబోతున్నారు. ఏదైతే గత కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి బిగ్ బాస్‌కి ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకి హాజరు కావడం జరిగింది. అయితే అంతకుముందు ఉప్పల్ బాలు అగ్ని పరీక్షలో ఉన్నాను నేను అని ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. మరి ఈ ఉప్పల్ బాలును కూడా తీసుకున్నారా? లేదంటే ఫైనలైజ్ అయిపోయిందా? అనేది తెలియరాలేదు.
అయితే ఈ అగ్ని పరీక్షకి మామూలుగానే అంతకుముందు ఉండేలాగానే సేమ్ ముగ్గురు జడ్జీలు ఎవరు హిమబిందు గాని, నవదీప్ గాని, అభిజిత్‌లు గాని జడ్జిలుగా ఉన్నారు. శ్రీముఖి హోస్ట్‌గానే వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగా ఆ కండిషన్స్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కి వివిధ టాస్కులు ఇచ్చి ముప్పు తిప్పలు పెడుతున్నారు. అయితే అసలే అది బిగ్ బాస్. అందులోను అగ్ని పరీక్ష. రచ్చ అయితే మామూలుగా ఉండదు. సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఆహో! ఓహో! అంటుంటే సెలెక్ట్ కాని వాళ్ళు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే అగ్ని పరీక్ష ఆడియన్స్ నుంచి రిజెక్ట్ అయిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తుండగా, ఈ ఆడిషన్స్ నుంచి ఎలిమినేట్ అయిన ఉప్పల్ బాలు జడ్జిగా ఉన్న నవదీప్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. అంతేకాదు నా శాపం అతనికి తగులుతుందంటూ శాపనార్థాలు పెడుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు అగ్ని పరీక్షలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కఠినమైనటువంటి ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్‌లోకెళ్ళిన తర్వాత ఈ 10 మంది, ఆ 15 మంది అందరూ కలిపి వాళ్ళకిచ్చిన టాస్కులు ఆడాలి అంటే వీళ్ళు దీంట్లోనే ఎలా ఆడుతారో తెలుసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఎలా ఆడతారో, ఎలా ఆడించుతారో అనేది తెలుసుకున్న తర్వాత దానిలో పంపిస్తే వాళ్ళకు ప్రాక్టీస్‌గా ఉంటుందన్నమాట. సో, అదే రకంగా ఉప్పల్ బాలును కూడా ఈ అగ్ని పరీక్షల్లో టాస్కులిచ్చారు. అతను టాస్కులు బాగానే చేశాడని అతను అంటున్నాడు. కానీ ఏ విధంగా చేశాడనేది బయటికైతే రాలేదు. సో, అతన్ని మాత్రం రిజెక్ట్ చేశారు. అది నవదీప్ పైన ఇతను మాట్లాడినటువంటి మాటలు అంతా ఇంతా కావు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మనసు ఉండదా? మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో తీసి అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యి ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఎగ్జామ్స్ అన్నీ దాటుకొని ఫైనల్ వరకు వస్తే అక్కడ మాకు ఓ గేమ్ ఇవ్వకుండా, టాస్క్ కూడా పెట్టకుండా మీ వీడియోలు దేనికి పనికి వస్తాయి? అవి వల్గర్‌గా ఉంటాయి అని అన్నారు. నా వీడియోలు పనికి రాకపోతే మన నవదీప్ గారు మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? మీరు ఏమన్నా సమాజానికి ఉపయోగపడే పనులు చేశారా? దాన ధర్మాలు చేశారా? ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతుంటే పుస్తలిప్పించారా? అలాంటి మీరు నా గురించి ఎలా మాట్లాడతారు? అయితే ఇతను అగ్ని పరీక్షలోకెళ్ళిన తర్వాత ఇతనికిచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాడా? లేదా? లేకుంటే టాస్క్ ఇచ్చే ముందే ఇతన్ని ఇంట్రొడ్యూస్ చేసుకునే ముందే నవదీప్ గారు మరి ఈ ఉప్పల్ బాలుని అనరాని మాటలైతే అన్నాడు. దానికి కోపం వచ్చి ఇతను కూడా మీరు అసలు నా వీడియోల గురించి మీకెందుకు? మీరేమన్నా మంచి చేశారా? అని ఇతని స్టైల్‌లో ఇతను చెప్పుకుంటూ చెప్పుకుంటైతే వచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ ఫైనలైజ్‌కి అయినా నేను. అయినా కూడా నన్ను రిజెక్ట్ చేశారు. కారణం ఏందో కూడా చెప్పకుండా రిజెక్ట్ చేయడం ఇది ఎంతవరకు న్యాయమని అతను కూడా అడగడం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న కోరికలతోటి బిగ్ బాస్‌కెళ్తే కొంచెం మంచి పేరు సంపాదించుకోవచ్చు. మంచి అవకాశాలు దక్కుతాయనే కారణంతోనే ఎక్కువ మంది బిగ్ బాస్‌కి వెళ్ళడం జరుగుతుంది. అయితే మనలో ఉన్న టాలెంట్‌ని అగ్ని పరీక్షల్లో బయటికి వస్తుందా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే అటువంటి పరిస్థితులు గాని, వాళ్ళు ఇచ్చే టాస్కులు గాని మనల్ని అంతగా ప్రభావితం చేయలేకపోవచ్చు. కానీ మనం బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత మారుతామేమో చెప్పలేం కదా! అంతేకాని అగ్ని పరీక్షల్లో నువ్వు టాస్క్ ఇస్తే కంప్లీట్ చేయలేదు, నీ మాటలు సరిగ్గా లేవు, నీ బిహేవియర్ సరిగ్గా లేదు అంటే కరెక్ట్ కాదు గదా! ఎందుకంటే నువ్వు ఇచ్చిన 10, 15 నిమిషాలలో నువ్వు లైఫ్‌ను డిసైడ్ జేయడం అనేది అది ఎంతవరకు కరెక్టు. ఈ జడ్జెస్ గూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ఎపిసోడ్ అంటే ఒక మామూలుగా కంటెస్టెంట్స్‌కి ఇచ్చేటువంటి టైము 10, 15 నిమిషాలు నాకు తెలిసి. ఆ 15 నిమిషాలలో నువ్వు అతనికి టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ కంప్లీట్ జేసి అతని గురించి నువ్వు తెలుసుకునే అంత లోపే నీకు అతని గురించి ఏం అర్థమైతుంది? ఇప్పుడు బిగ్ బాస్‌లో అయితే 100 డేస్ ఉండాలి. 3 నెలలు ఉండాలి. సో, మనమేందో నిరూపించుకోవాలంటే ఈరోజు ఒక టాస్క్ ఇస్తే అది ఆడకపోతే నెక్స్ట్ డే గూడా టాస్కులుంటాయి. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, దాంట్లో మనం ఆడొచ్చు గదా! ఆడి గెలవచ్చు గదా! సో, ఇక్కడ ఒకే టాస్క్ మీద కంప్లీట్ అయ్యి ఉండి ఆ టాస్క్ కంప్లీట్ జేయకపోతే నువ్వు బిగ్ బాస్‌లో ఏమాడతావు అని ఇలా ఇన్సల్ట్ చేయడం అనేది కరెక్ట్ గాదు. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఇప్పుడు అక్కడున్న ముగ్గురు జడ్జెస్ గాని, ఆ ముగ్గురిట్లలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఎలిమినేటే. ముగ్గురికి ఖచ్చితంగా నచ్చాలి. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళిచ్చిన టాస్కులు ఏవైతే ఉన్నాయో అవి ముగ్గురికి నచ్చాలే. వాళ్ళు ముగ్గురు సమ్ మార్కులేస్తే అప్పుడు అతను ఫైనల్ అయితాడు. ఫైనల్‌లో మరి ఇతనికి ఎంత పాపులరు ఇతను ఏ విధంగా వర్క్ జేస్తున్నాడనేది చూసి ఫైనలైజ్ జేసి బిగ్ బాస్‌కి పంపిస్తారు. సో, నాకు తెలిసైతే అగ్ని పరీక్ష అనేది
ఇది పనికిరానటువంటి ఒక ప్రోగ్రామే తప్ప ఇంకొకటైతే లేదు అని నా అభిప్రాయం అంతే. ఎందుకంటే బేసిక్‌గా మనకు ఆ 10, 15 నిమిషాలలో నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి, దాన్ని చూసి మాత్రమే కేవలం జడ్జిమెంట్ ఇస్తే అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మీరే. అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మేము ఏం చేయలేం అనే కదా! మేమే తోపులం. వీళ్ళు వీడియోలు పెట్టినా ఎవరు పట్టించుకోరు కదా! అనే ఫీలింగ్ మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి అక్కడ కూర్చున్నారు. మీకు 'బిగ్ బాస్'కి అవకాశం ఇవ్వకపోతే అక్కడ ఉండేవారు కాదు కదా! ఎవరిని చిన్న చూపు చూడొద్దు. ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్షకు పిలిచి అవమానించడం కాదు. నేనసలు వదిలిపెట్టను నవదీప్ గారు. అస్సలు వదిలిపెట్టను. మీకు పాపం తగులుతుంది. ఇప్పుడు భరిస్తున్నా. కానీ అన్నీ చెప్పే తీరుతాను. న్యాయం జరగాలి నాకు అంటూ వీడియో రిలీజ్ చేశాడు ఉప్పల బాలు. ఉప్పల బాలు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే ఉప్పల బాలు అనే వ్యక్తి మిడిల్ క్లాస్ అయినప్పటికీ కూడా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతను కొన్ని సందర్భాలలో అంటే అతను ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూలలో తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి, తన బ్యాక్‌గ్రౌండ్ గురించి, తన లైఫ్ గురించి చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నన్ను ఎన్ని మాటలన్నా అయినప్పటికీ గూడా నేను భరించుతూ ఇక్కడనే ఉన్నాను అంటే కేవలం మా ఫ్యామిలీ కోసమే అని ఒక డైలాగ్ చెప్పాడు. అంటే డైలాగ్ గాదు. తను అనుభవించినటువంటి ఆ మాటలు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో తన ఫ్యామిలీ గురించి ఆలోచించేవారు చాలా తక్కువ. ఎందుకంటే అందులో ఉప్పల్ బాలు అంటే మనం చాలా రకాల మాటలు అనే ఉంటాం అతన్ని. తెడ అని, మాడ అని, చెక్క అని ఇలా ఈ మాటలు అనకూడదు. కానీ మనం తరచుగా వినే ఉంటాము ఇలాంటి మాటలు. కానీ అయినప్పటికీ గూడా ఆయన కృంగిపోకుండా ఎవరు ఏమన్నా పర్వాలేదు. నా పని నేను చేసుకుంటా. నాకొచ్చే డబ్బుల్లో నేను బతకాలి. నా కుటుంబాన్ని పోషించాలి అన్న ఆలోచన ఒకటి మాత్రమే అతన్ని ఇంత దూరం తీసుకొచ్చింది. అలాంటి వ్యక్తిని మీరు రిజెక్ట్ చేయడం కరెక్ట్ గాదు. ఎందుకంటే సరే ఉప్పల బాల్ అనే వ్యక్తి మీరిచ్చిన టాస్క్ కంప్లీట్ చేయకపోతే మీరు అవకాశం ఇచ్చి చూడాలి. ఎందుకంటే అతను తెలుగు రాష్ట్రాలలో ఎంత పాపులరో మనందరికీ తెలిసిన విషయం. సో గత బిగ్ బాస్‌లో చూసుకుంటే మీరు ఎవరినెవరి లోపలికి పంపించారనేది మనకు స్పష్టంగా అర్థమైతుంది. ఆళ్ళు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత బయట జరిగిన వివాదాలేంది, గొడవలేంది, వాళ్ళకు అసలు దాని గురించి ఎవరెవరు ఏం మాట్లాడారనేది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ గూడా ఇతన్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే ఇప్పుడు 'బిగ్ బాస్' అనే వ్యక్తి ముగ్గురికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ వల్లే మీరక్కడ కూర్చొని ఉన్నారు. అదే ఛాన్స్ మీకు ఇవ్వకపోతే ఇప్పుడెక్కడుండేవారు మీరు? ఉప్పల్ బాల్ అనేది కరెక్టే వాస్తవమే అది. ఒక ఛాన్స్ ఇస్తే గదా! మనం ఏందో మనం నిరూపించుకునేటువంటి అవకాశం వస్తుంది. అంతేగాని నీకేం రాదు, నువ్వు లోపలికెళ్తే ఎలా ఆడుతావు, ఎలా మాట్లాడతావు అనే మాటలు అసలు ఏ రకంగా ఉంటాయో మనం అర్థం జేసుకోవాలి. అలాగే ఉప్పల్ బాలుకు కోపం ఆ సిట్యుయేషన్‌లో కోపం వచ్చుడు సహజమే. ఎందుకంటే సరే ఇప్పుడు తనకిచ్చినటువంటి టాస్క్ కంప్లీట్ చేయలేకపోయాడో, లేకుంటే టైం సరిపోలేకపోయిందో,